అవినాష్ గారు, Yeah. సో మా వ్యూవర్స్ కి చాలా 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 చెప్పేశానండి. Yeah. ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ కానివ్వండి, ఫ్యామిలీతో ఒక చిన్న చిన్న ఫంక్షన్స్, అలాగే ఆఫీస్ కి సంబంధించి మీటింగ్స్, Corporate ఇవన్నీ కూడా ఇక్కడే ఇదే ప్లేస్ లో అవునండి. ఏవైనా అరేంజ్ చేసుకోవచ్చు Yes. అని చెప్పాను. Yes. అది ఎలా అరేంజ్ అవుతుంది ఏంటి అనేది మీరే మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. Sure అండి. సో ఈ ప్రాపర్టీ పేరు కాంటినెంట్ అండి. కాంటినెంట్. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్ అండ్ వి గోయింగ్ ఇన్ టు ద రిసెప్షన్ నౌ. ఓకే. సో ఇందులో మనము కార్పొరేట్ ఈవెంట్స్ చేసుకోవడానికి స్మాల్ కాన్ఫరెన్స్ హాల్ అరేంజ్ చేసామండి అండ్ ఇది రిసెప్షన్ ఏరియా. అంటే ఇది ఆఫీస్ కి సంబంధించి ఏమైనా కార్పొరేట్ మీటింగ్స్ జరిగితే ఇక్కడ అరేంజ్ అంటే చేసుకోవచ్చు. మొత్తం బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నా కార్పొరేట్ ఈవెంట్స్ లైక్ ప్రొఫెషనల్గా ఏమైనా మాట్లాడాలనుకుంటే దే కెన్ కమ్ హియర్. సో దానికి సంబంధించి ఒక హాల్ లాగా యా అరేంజ్ ఒక చేశారు. స్మాల్ కాన్ఫరెన్స్ రూమ్ అరేంజ్ చేసామండి దీంట్లో. సో ఎక్కువగా అంటే ఓన్లీ వీకెండ్స్ కి అలాగే విజిట్ చేస్తారా లేకపోతే ఎప్పుడైనా? లేదండి, weekdays వీక్ డేస్ లో? కూడా అవుతాయి. మంత్లీ యావరేజ్గా ఒక 15 to 18 days దిస్ విల్ బి బుక్డ్. ఓకే. యా బికాజ్ ఇది ఓఆర్ఆర్ నుంచి ప్రాక్సిమిటీ కూడా చాలా దగ్గర ఉందండి. జస్ట్ 5 kilometers ఫ్రమ్ ఓఆర్ఆర్. సో ఎక్కువ లాంగ్ కూడా లేదు కాబట్టి, అండ్ లాంగ్ లేకపోయినా సరే ఎటువంటి పొల్యూషన్ లేదు, ఎగ్జాక్ట్లీ. అండ్ సౌండ్ పొల్యూషన్ లేదు, ఎయిర్ పొల్యూషన్ లేదు, అండ్ మొత్తం చుట్టూతా కూడా గ్రీనరీ. సో ప్రశాంతంగా ఉంది. అవునండి, ఇక్కడ హ్యాపీగా అన్ని అరేంజ్ చేసుకోవచ్చు. హ్యాపీగా అండి, నో ఓకే. ప్రాబ్లం. సో ఇదే కార్పొరేట్ ఆఫీస్కి సంబంధించి మీటింగ్ సంబంధించి ఇంకా ఈ హాల్ కాకుండా ఇంకేమేమి అరేంజ్ చేశారు ఇక్కడ? ఇక్కడ చిన్న ఆఫీస్ రూమ్ అరేంజ్ చేసామండి. ఇక్కడ. సో ఇది ఓనర్ వచ్చినప్పుడు దిస్ ఇస్ అన్ ఆఫీస్ రూమ్ అని చెప్పదా. ఓకే. ఇక్కడ లైక్ అంటే మీటింగ్స్ ఫైనలైజ్ అవ్వడము ఆర్ రెంట్స్ ఫైనలైజ్ అవ్వడం, అంటే బయట నుంచి క్లయింట్స్ వచ్చినప్పుడు దే ఫైనలైజ్ హియర్. సో అంటే ఇది ఒకసారి బుక్ చేసుకున్నప్పుడు ఎన్ని డేస్ ఏంటి అని Exactly. మొత్తం అంతా Yeah. ఇక్కడ మొత్తం ఇక్కడ అవుతుందండి. వన్స్ అంటే ఎలాంటి క్లయింట్స్ మీ దగ్గరికి వస్తూ ఉంటారు ఇట్లా? మా దగ్గరికి అంటే మేము స్టార్ట్ చేసి 6.5 years అయిందండి మేము ఈ ఫీల్డ్కి వచ్చి. సో మాకు క్లయింట్స్ ఎలా ఉంటారంటే ఎనీవేర్ 50 kilometers to 60 kilometers అమీర్పేట్ నుండి, అంటే సెంటర్ ఆఫ్ ద సిటీ నుండి ల్యాండ్ ఎక్కడున్నా కూడా దే కమ్ టు అస్. వచ్చాక మేము ఒక రెవెన్యూ మోడల్ ఇస్తామండి వాళ్ళకి. అంటే వాళ్ళు చాలా డౌట్స్తో వస్తారు పాపం, బికాస్ దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ బిజినెస్ కదా. సో మేము ఏం చేస్తామంటే వాళ్ళ ల్యాండ్ చూసి వ్యూ పాయింట్స్ ఏమైనా ఉంటే చూసి దాని ప్రకారంగా మేము డిజైన్ చేస్తాం. ప్రాపర్టీ అంతా డిజైన్ చేసి డిజైన్ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ చేస్తామండి. అంటే చాలామంది ఏంటంటే డిజైన్ చేశాక కూడా ఎగ్జాక్ట్గా కట్టుకోలేరు. సో మా దగ్గర ఆల్రెడీ 200 workers టీమ్ ఉందండి మా దగ్గర. సో మేము మళ్ళీ మా వర్కర్స్ని పెట్టి మేము ఎగ్జిక్యూషన్ చేపిస్తాము, అంటే కన్స్ట్రక్షన్ చేయించాక మళ్ళీ మేము మార్కెటింగ్ చేస్తాం. సో క్లయింట్కి మార్కెటింగ్ కూడా మేమే చేసి ఇస్తాము. సో దట్ వాళ్ళు సపోజ్ ఈ రిసార్ట్ స్టార్ట్ అయిన day 1 నుంచి వాళ్ళు earn చేయొచ్చు అండి. ఎర్నింగ్స్ కూడా డిపెండ్స్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్. బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ 2 crores 1.5 acre ల్యాండ్కి. అలా చేసుకున్నా కూడా 6 lakhs నుంచి 15 lakhs వరకు మంత్లీ వస్తాయి. ఇంకా బడ్జెట్ పెంచి ఏమైనా డిఫరెంట్ థీమ్స్ చేస్తే ఇంకా పెరుగుతుంది రెవెన్యూ. అవుట్స్కట్స్లో ఉండి కూడా ఇఫ్ యూఆర్ ఏబుల్ టు మేక్ దిస్ మచ్ మనీ, చాలా మంచి బిజినెస్ అండి. ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా మంది చేసుకుంటున్నారు ఇలా. బట్ ఓన్లీ సక్సెస్ అయ్యేవి మంచి థీమ్, మంచి డిజైన్ అండ్ మంచి మెయింటెనెన్స్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది.